తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నగరాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 5,681 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. ఈ నిధులలో 50% వాటాను హడ్కో ద్వారా సమకూర్చుకోనుండగా మిగిలిన నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించనున్నాయి. ఈ ప్రాజెక్టులలో అత్యంత కీలకమైన వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థకు 4,674 కోట్లు కేటాయించగా, కరీంనగర్లో డ్రైనేజీ పునరుద్ధరణ, రోడ్లు, స్కైవాక్ల నిర్మాణానికి 630 కోట్లు మంజూరయ్యాయి. వీటితో పాటు 3 నగరాల్లోనూ అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా ట్రాఫిక్ నియంత్రణ, భద్రత మరియు అత్యవసర సేవల పర్యవేక్షణను మరింత బలోపేతం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం తెలపడంతో తెలంగాణలోని ఈ 3 ప్రధాన కార్పొరేషన్లలో మౌలిక వసతుల కల్పన ప్రక్రియ వేగవంతం కానుంది.